తనే వెళ్ళిపోయింది. మాతో గేమ్స్ ఆడుతున్నారా? మీరేమో తెలీదు అంటారు. నేనంతలా చెప్పిన తర్వాత కూడా ఎవరికి చెప్పరా? నేను మిమ్మల్ని వచ్చేయమన్న తర్వాత మీరు మళ్ళీ దీప దగ్గరికి వెళ్ళారా? ఏమవసరం? నిజం చెప్పండి. వెళ్లే ముందు ఎవరితో చెప్పకపోయినా నీతో అయితే చెప్పాలి కదా. సరికి అందరితోనూ మాటలనిపించడానికి చెప్పకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం గురించి వేరే ఇంట్లో ఉన్న బావకు తెలిసింది గాని మనకి తెలియలేదు. మరో బావకు తెలుసన్నట్టే కదా. ఏమీ తెలీదు. చివరికి నీ మెయిన్ రోడ్డు మీద దింపుతాను. అక్కడి నుంచి బస్సు అయినా కార్ అయినా ఎక్కి వెళ్ళండి. అలాగే అన్నా. అమ్మా ఆటో ఎక్కమ్మా. తను రాదు, మీరు వెళ్ళిపోండి. మీరు కనిపించట్లేదని గొడవ జరుగుతుంది. దీప నిజంగానే మాకెవరికీ చెప్పకుండానే రామ్మా, నేను వెళ్ళాలి. మీరు నేనే చెప్పాను. నేను చెప్పొద్దు. ఇంటికి వెళ్దాం పదండి. మీరు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీకు అర్థం కావడం లేదు బాబు. అదృష్టం అంటే ఏంటమ్మా? అంటే మనం అదృష్టవంతులమా? మీరు ఒకసారి రండి. పోలీసులు మీకోసం వెయిట్ చేస్తున్నారు. రౌడీ పద, మనం తొందరగా వెళ్ళాలి. కూర్చోండి. అత్తయ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఎవరిని చూసి నాన్నమ్మ అనుకుంటున్నావో? ఎవరు రౌడీ? మా నానమ్మ. నానమ్మ, అవన్నీ తర్వాత చెప్తాను. ముందు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వే. సుమ వచ్చింది. నమస్తే అండి. నమస్కారం బాబు. ఒక్క నిమిషం ఉండండి బాబు. రండి. మా అత్తయ్య కూడా ఈ బుడ్డది పేరు పెట్టి పిలుస్తుంది ఏంటి? ఎక్కండి అత్తయ్య. ఊరు నుంచి ఎప్పుడొచ్చావు అత్తయ్య? 2 రోజులు అవుతుంది. మంచినీళ్లు కొనుక్కోడానికి కూడా రూపాయి లేకుండా అయిపోయింది. ఏం పాపిష్టి పనిచేసి సంపాదించాడో ఏమో, అలాగే పోయింది. ఆటో ఎక్క ముందుకెళ్ళాలంటే కారమమ్మా, నీకు తెలీదు. మాతో వస్తున్నావు మరి 2 అదృష్టాలే కదా. మేము సైకిల్ కోసం ఊరొస్తున్నాం, నువ్వు వచ్చాడు అమ్మేశావా? దాన్ని అమ్ముకోక మీ అమ్మ తిరిగి రాక అక్కడ నాకు తిండి ఎవడు పెడతా? అమ్మా, నా సైకిల్. మనం మళ్ళీ కొనుక్కుందాం శౌర్య. మళ్ళీ కొనుక్కుందామని చెప్పాను కదా. అది కాదమ్మా, ఆ సైకిల్ ఇది నన్ను ఎక్కడికి తీసుకొచ్చింది? ఇదిగో, నీతో పాటు నన్ను ఇరికించావు కదా. మీరేం మాట్లాడకుండా నాతో రండి.
దీపం తీసుకొచ్చి. నావా చెప్పకుండా వెళ్ళిపోతుందా అని సిఐ గారు అడుగుతున్నారు. ఆయనకేం సమాధానం చెప్పమంటావు? ఈవిడెవర్రా బాబు నాకంటే గట్టిగా మాట్లాడుతుంది? నిజంగానే వెళ్లాల్సినంత అవసరం ఉంటే నాతో ఒక మాటైనా చెప్పాలి కదా. మేడం గారు నీ మీద చూపిస్తున్న కోపం నిజమేనా? పమ్మని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? మేడం గారు ఇన్ని మాట్లాడినా దీప ఏం సమాధానం చెప్పింది కరెక్టేగా? నిన్ను వెళ్ళిపోమన్న మనిషి ఎవరు? నేనే అని దీప చెప్పేస్తుందా? అలా ఇంకేం అటాక్ చేసింది ఎవరో మీకు తెలుసు కదా? ఏంటి అటాక్ జరిగి నిలబెట్టం, కాదనిపించుకుని తీసుకెళ్ళటం. దాన్ని ఎవరో క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. తప్పు మీ వైపు. దీప వెళ్ళిపోవడం వెనుక ఎవరి ప్రమేయం లేని వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. తను ఇక్కడ ఉన్నా వెళ్ళిపోయినా ఏమైపోయినా నా సిన్సియారిటీ గురించి క్వశ్చన్ చేశారు కదా, మీ సిన్సియారిటీ ఏంటో నేను చూస్తా.